మల్లెపూల నరేంద్ర ఇక్కడ ఉన్న వారందరికీ దాదాపుగా సుపరిచితే. అనుకోని సంఘటనలో మరి 1971లో వారు పోలీసులకు కష్టంగా మన జరిగిన ఎదుగుదలలో చేయడం జరిగింది. అప్పటి నుంచి అప్రత్యేకంగా నరేంద్రకు ఉన్న క్రీడా ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని నరేంద్రకు అత్యంత ఇష్టమైన భవిష్యత్తులో దాన్ని అంటే ఒక్కొక్కరు కాకుండా అనేకమైన క్రీడలు విద్యార్థులతో పాటుగా జర్నలిస్టు మిత్రులకు అందరికీ కూడా మన క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి కాకపోతే ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు కాకుండా కేవలం జర్నలిస్టులకు మాత్రం క్యాబ్స్ అట్లాగే షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి నరేంద్ర స్మరిస్తూ వారి కుటుంబం అట్లాగే వారి నరేంద్రకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులంతా కూడా నరేంద్ర స్పోర్ట్స్ కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. ఆ క్రమంలో భాగంగా నిన్న క్యాబ్స్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు జర్నలిస్టుల కోసం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వాస్తవానికి నిన్న వారి 1929 నాడు వారు మరణించారు. మరి ఆ క్రీడా పోటీలో విజేతలకు బహుమతుల కార్యక్రమం అట్లాగే జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర నివాళిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న అందరికీ కూడా మరోసారి జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర స్మారక కమిటీ పక్షాన స్వాగతం పలుకుతూ, ముందుగా మల్లెపూల నరేంద్ర సోదరుడు అట్లాగే ఈ స్పోర్ట్స్ కమిటీ నిర్వహణ కార్యదర్శి మల్లెపూల నరేంద్ర ఈ వేదికపై సాధారణ స్వాగతం ఆహ్వానిస్తున్నాం. మరి నరేంద్ర స్పోర్ట్స్ కమిటీని ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న మా సామాన్య గారికి మిత్రుడు దివంగత నరేంద్ర గారిని మనం ఒకసారి పూలమాలను చేసి వారికి నివాళులర్పిద్దాం. దయచేసి వేదిక మీద వారితో పాటుగా
మిత్రుడు నరేంద్ర నాకు మొదటి నుంచి పరిచయమే. ఈ రంగం నుంచి కూడా ఒక సంవత్సరం కూడా పనిచేశాము. ఆయన ఈ విధి నిర్వహణ మాత్రం చాలా యాక్టివ్ ఉంటుండే. న్యూస్ కాలేజీలో కూడా ఆయన అనుకోకుండా నేను ఇట్లా నవలేదులో చనిపోవడం బాధగా ఆయనకు ఆత్మశాంతి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ. మల్లెపూల నరేంద్ర 32 వర్ధన సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అండ్ మల్లెపూల నరేంద్ర స్మారక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు కె. జగన్ గారికి మరియు మరో ముఖ్య అతిథి భక్తవతుల నారాయణ గారికి స్వాగతం. జర్నలిస్టులలో మాకు ఒక ఆదర్శప్రాయంగా అని మిగతా జిల్లాలో కాకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా జర్నలిస్టుల కోసం ఒక కార్యక్రమం ఉంటుందనేది నేను ఫీల్డ్లో చేయాలో తెలిసింది ఒక నరేంద్రన్న స్మారక క్రీడ ద్వారానే. అంతకుముందు జర్నలిస్టులు ఉన్నారా అని నాకు తెలియదు. కాకపోతే నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు సీనియర్ జర్నలిస్టు ఇట్లా వృత్తిపరంగా ఆయన విధి నిర్వహణ ప్రాణాలు కోల్పోయారని కార్యక్రమాన్ని నిర్వహించే ఆనవాయితీని గత 3 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కమిటీకి అదనపు ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు. వారు పరమపదించినప్పటి ఆ సమయంలో మేము లేకపోయినా ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తిని రాబోయే తరాలకు జర్నలిస్టులకు అందించాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కమిటీకి ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. ముప్పై 4వ ఆంధ్రప్రదేశ్ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సంస్మరణ సభలు కావచ్చు, అదేవిధంగా ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు శిక్షణ కావాల్సినటువంటి ముఖ్య అతిథులు మన చైర్మన్ దేశవేళ, అదేవిధంగా బాపూజీ నగర్ చైర్మన్ పద్మావతి నాయుడు గారు కూడా మహిళా పక్షాన స్వాగతం పలుకుతున్నాము. అయితే నరేంద్ర అనే పేరు నేను 95, 94 ఆ సమయంలో విన్నాను. ఎందుకంటే 91లో ఆయన చనిపోయాడు. 94, 95 డిగ్రీస్ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్లో నేను జైన్ రిపోర్టర్గా అప్పుడు సాంబయ్య సార్ కానీ, ఇతర వ్యాస్ కానీ, లింగం సార్ ఈ ముగ్గురు కూడా మాట్లాడుకునే వాళ్ళు నరేంద్ర సంబంధించి విషయంలో జరిగినవి. అప్పుడు మాత్రం నాకు నరేంద్ర పేరు వచ్చింది. అయితే ఏదేమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మల్లెపూల కుటుంబాన్ని కూడా, ఎందుకంటే తెలుగు మీడియాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒకే కుటుంబంలో 5 జర్నలిస్టులు అటు నరేంద్ర చనిపోయాడు. ఆ తర్వాత లింబాద్రి, మల్లెపూల నరసయ్య, మల్లెపూల చాని, మల్లెపూల నవీన్ కూడా ఒక ఫ్యామిలీ మొత్తం కూడా జర్నలిస్టు కుటుంబంగా నిలబడి అదే వృత్తిలో కొనసాగిస్తున్నారు. ఎంత కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఆ ఫీల్డ్కు వాళ్ళందరూ అడెక్ట్ అయిపోయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే చూస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు ఏ రకంగా సాగిస్తున్నాయి కుటుంబాలను అనే దానిపై ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, చాలా వెనుకబడిన కుటుంబాలు, వెనుకబడిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జర్నలిస్టు కుటుంబాలు కూడా ఎదురెత్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఎప్పటివరకు కూడా అన్నలు ప్రతి ఏడా కూడా స్మరిస్తూ వారి జ్ఞాపకార్థం స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. చాలా అన్నది దీనికి మా ప్రశ్న పక్షాలు కూడా ప్రజలు కూడా సహకారం అందిస్తున్నాము. మిగతా జర్నలిస్టులు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలి. అంతేకాకుండా మేము ఏదైతే నిజామాబాద్లో చనిపోతున్న జర్నలిస్టు కుటుంబాల కోసం వెల్ఫేర్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్ కమిటీ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ మధు గుడేగూడతో చనిపోయినప్పుడు ఈ ఆలోచన వచ్చి ఒక జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఫామ్ చేశాము. అప్పుడు ఏదైతే సురక్షణ అనుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు జగన్ ఇక్కడ రైతు దేశం కోసం 1 లక్ష రూపాయలు జనరేట్ చేయడం జరిగింది. అవి ఎఫ్డీ చేసాము, ఫిక్స్డ్ డిపాజిట్. ఆ సందర్భంలో మధు వాళ్ళ ఇద్దరు పాపలకు కూడా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. అది కూడా చేసినట్టు మొన్ననే లాస్ట్ మంత్ అయింది. 50,000 రూపాయలు వచ్చి ఇద్దరు పాపలకు 50,000. అయితే దాన్ని ఆ కార్యక్రమాలు కొనసాగిస్తూ మొన్న ఇటీవల ఎన్నికల్లో కూడా వెళ్ళిపోతున్నారు. మనకు ఏదైతే అభ్యర్థులు కంటెక్ట్ చేసిన అభ్యర్థులు మీటింగ్ చేసి పెట్టిన సందర్భంలో మనకు ఆర్థికంగా వాళ్ళు డొనేట్ చేశారు. వెల్ఫేర్ కమిటీకి మంచి 2 లక్షలు, ఆ రకంగా 8 లక్షల 11,000 రూపాయలు జమ అయ్యారు. అది లాస్ట్ 2 లక్షలు, మొత్తం 10 లక్షలు ఎంపీ చేశాము. ఆ వచ్చిన వడ్డీతో ఎవరైనా జర్నలిస్ట్ చనిపోతే ఆ చనిపోయిన జర్నలిస్ట్ చావు రోజు 10,000 రూపాయలు అర్థం అందజేస్తున్నాము. దాంతో పాటుగా జర్నలిస్టుల కుటుంబాలు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఆ వడ్డీ 5,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాము. కేవలం జర్నలిస్టులు ఆపద
అటెండెన్స్ అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మల్లెపూల నరేంద్ర స్మారక క్రీడోత్సవాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అధ్యక్షులు గారికి, సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు. దాదాపుగా 95లో 1990 నుంచి నేను ఒక జర్నలిస్ట్గా గీతాడి ప్రారంభించి నుంచి మల్లెపూల నరేంద్ర అనే పేరును వింటూనే ఉన్నాను. తనతో పరిచయం అయినప్పటికీ నేను ఒక మోతర్ మండల కంట్రిబ్యూటర్గా 95లో మొదలైనటువంటి నా జర్నలిస్టు ప్రస్థానంలో మొదటి నుంచి ఆ రోజుల్లో కూడా మల్లెపూల నరేంద్ర స్మారక క్రీడోత్సవాన్ని ప్రెస్లకు ఘనంగా నిర్వహించే ఆనవాయితీని ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా నేను ఆ క్రీడోత్సవాల్లో పాల్గొనేది. అప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్ట్ అందరినీ కూడా ఈ క్రీడోత్సవాలకు ఈ ఉత్సవాలకు పిలిచేవారు. నేను కూడా మోతాదు నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. దాదాపు 3 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి క్రీడల్ని నరేంద్ర స్మారకంగా నిర్వహించారు. అప్పుడున్నటువంటి గణేష్ అన్న, ఇప్పుడు స్వర్గీయ విఠల్ గారు, మేము లింగం సార్, ఇట్లా చాలా మంది పాత ప్రెస్ క్లబ్లో ఒక గ్రౌండ్ ఉండేది. 3 రోజుల పాటుగా పొద్దున మంచి మధ్యాహ్నం వరకు ఉండేది. సాయంత్రం కూడా అందరికీ వాటర్ ఉండేవి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సౌకర్యం అప్పుడు లేకుండే. సాయంత్రం ఖచ్చితంగా ఆఫీస్ పోయి పేపర్ రాసి చేసేటువంటి అంత బిజీలో కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మిస్ కాకుండా నరేంద్ర గారు నా భారతం ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క జర్నలిస్ట్ వృత్తి మీద ఆయనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని గుర్తుగా అందరి జర్నలిస్టులో స్ఫూర్తి నింపేందుకు నిర్వహించిన ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి క్రీడలు ఇలా 34 సంవత్సరాలుగా కొనసాగడం అంటే జర్నలిస్టు నరేంద్ర అయినటువంటి అభిమానము ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇదే స్ఫూర్తిగా ఒక జర్నలిస్టు నరేంద్ర ఏ విధంగా అయితే ఆయన వృత్తిని మద్దతుగా ఇప్పుడున్నటువంటి కాలంలో అప్పుడు లేకుండే. అక్కడ ప్రోగ్రాం జరిగితే అప్పుడు పోయేది, ఆ కెమెరా తీసుకొని అక్కడ జరుగుతున్న సెల్ ఫోన్స్ వ్యవస్థ లేదు. ఈ మధ్యన టెక్నాలజీ పెరిగిపోయి అందరికి ఈజీగా అయింది. కానీ ఆ కాలంలో జర్నలిస్ట్ వృత్తి నిర్వహించబడినటువంటిది కత్తి మీద సామలాగే. ఇప్పుడు భద్రంగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు జర్నలిస్ట్ వృత్తి నిర్వహణ చాలా కఠినంగా ఉండేది. మేము చూసేది అప్పుడు వృత్తి మేము మొదలు వచ్చినప్పుడు ఒక పేపర్ మీద న్యూస్ రాసి మోటార్ సైకిల్ మీద వచ్చి బస్సుకి ఇచ్చేది. ఆ బస్సు కవర్ ఇస్తే ఆ కవర్ తీసుకుపోయి హైదరాబాద్ బస్సులో ఫోటో ఉండేది. ఆ కవర్ ఇచ్చి ఆ కవర్ ₹2 బిల్ ఇచ్చి ఆ డ్రైవర్ ఇస్తే ఆ డ్రైవర్ తీసుకెళ్ళి హైదరాబాద్ లో బాక్స్ ఉండే ఆంధ్రలో విశాలంతా ఇట్లాంటి బాక్సులు వేస్తే 2 రోజులకు 3 రోజులకు ఆ న్యూస్ వచ్చేది. అటువంటి కఠినమైనటువంటి తన నుంచి ఇప్పుడు క్షణాల్లో అక్కడ జరుగుతున్నటువంటి స్పాట్ న్యూస్ ఇచ్చేది వేగంగా జర్నలిజం ముందుకు వెళ్తున్నారు. ఆనాటి స్వచ్ఛమైనటువంటి వృత్తిని సాగించి ఆ వృత్తి మీద మమకారం జనరల్గా దాదాపుగా జర్నలిజం వృత్తి మీద గొప్ప సంపాదించిన ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు వ్యక్తులు ఎవరు లేరు. ఆ తాతపుత్ర నుంచి వచ్చిన ఆస్తులు అదనంగా వ్యాపారం చూడలేదు తప్ప జర్నలిస్టులు బతికేటువంటి కాలం కాదు. నిజంగా అత్యంత దయమైనటువంటి వృత్తి ఉంది అంటే అది జర్నలిస్టు వృత్తే. ఇది ఇప్పటి తరంలో అటువంటి ఆటుపోట్లు అన్నింటినీ ఎదుర్కొంటూ ఇంకా ముందుకు పోతున్నటువంటి జర్నలిస్టులు అనేక రకాలైన వృత్తిని గురవుతున్నారు. దయచేసి ఈ వృత్తిని పార్ట్ టైంగా పెట్టుకోండి, ఫుల్ టైంగా కాదు. ఇది కేవలం సాయంత్రానికి 3 గంటలకు పెట్టుకోండి. జర్నలిస్ట్ వృత్తి మనకు అన్నం పెట్టదు, అది తేటతెల్లను కనబడుతున్నది. కాబట్టి మనకు ఏదైనా వ్యాపారం చూసుకోవాలి. ఈ ఒత్తిళ్లలోనే ఏదో నిర్దీపంలో ఏమో మనం చేస్తామన్నటువంటి పెద్ద ఉద్యోగులకి పరుగులు తీసి మన ప్రాణాలను తెలుసుకొని చనిపోతున్న సంఘటనలు అనేక కనిపిస్తున్నాయి. ఒత్తిడి దగ్గర డబ్బులు జేబులో ₹10 కూడా ఉంటాయి. ఏమైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ కూడా డబ్బులు లేని చాలా మంది సందర్భాల్లో మిత్రులు వాళ్ళు వీళ్ళు షేర్ చేసి ఇచ్చినటువంటి సందర్భాలు. దయచేసి కుటుంబాలకు శోభం చేయకుండా మీ కుటుంబాలనేటువంటిది ప్రథమ బాధ్యత. ఆ కుటుంబానికి యజమాని మనం ఉంటాం కాబట్టి మన కుటుంబం ముందుకు తీసుకోవాలి. మన పిల్లల్ని
పెంచి పెద్ద చేసి వాళ్ళు పోషించేటువంటి బాధ్యత వాళ్ళు ఉండాలి. కాబట్టి ఏదో ప్యాషన్గా జర్నలిజం అందరూ చేస్తారు కదా, మేము చేస్తాం ఇలా జర్నలిజం ఏమో ఉన్నది ఏమో దానిపై ఇస్తామనేటువంటి ఆలోచనతో కాకుండా దీన్ని కేవలం పార్ట్ టైంగా మార్చుకొని పూర్తి స్థాయిలో మీరు మీ ఆర్థిక వనరుల్ని సంపాదించేది వ్యాపారాలను ఇంకేమైనా ఉద్యోగాలను పెంచుకోవాలి తప్ప ఈ జర్నలిజం నమ్ముకొని వృత్తులకు రాబోతాయి మనం చేస్తూ మరొకసారి మల్లెపూడి నందర్ అన్నగారి క్రీడా స్ఫూర్తిని ఇలాగే కొనసాగుతున్నటువంటి మల్లెపూడి కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తిగా మనందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సంస్మరణ సభకు చేసినటువంటి పెద్దలు వేణన్న గారు, అలాగే ఢిల్లీ అన్న గారు, గోపి నరసన్న గారు, గురువు లాంటి వారు సామన్న గారు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, అలాగే ప్రెస్ క్లబ్ సెక్రటరీ శేఖరన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి చారన్న గారు, కంగాస్ అన్న, నా ముఖ్య చూడటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. 34 ఏళ్ల క్రితం పోలీసులకు నక్సల్స్కు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించేందుకు వెళ్ళినటువంటి అన్నగారు ఆ కాల్పుల్లో చనిపోవడం చాలా బాధాకరం. అన్నగారు ఉన్నప్పుడు నేను అప్పుడు 7th క్లాసు 6th క్లాసు, నేను 2007-8లో ఈనాడు జర్నలిజం స్కూల్లో నా జర్నలిజాన్ని ప్రారంభించాను. అప్పట్లో అన్నగారి చనిపోయినప్పుడు ఇలాగే వర్ధంతి సభలు నిర్వహించేటప్పుడు నాకు మొదటిసారిగా తెలిసింది. సో ఈ జర్నలిజం వృత్తి అంటే చాలా చెప్పినట్టు గతంలో ఒక ప్యాషన్లో ఈ ఫీల్డ్లోకి వచ్చేది, కానీ రాను జర్నలిజం అంటే ఒక ఈజీ మెథడ్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరికి జర్నలిజం చేస్తే డబ్బులు వస్తాయేమో, అది వస్తాయేమో, ఇది వస్తాయేమో అనే ఒక దాంతో ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మేమంటే చదువుకొని పీజీ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఒక ప్యాషన్తో వచ్చాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యువత దీంట్లో ఏం లేదు. ఎందుకంటే లీడర్లో కూడా తెలిసిపోయింది. ఇంతకుముందు అంటే 10 మంది 20 మంది ఉంటున్నాయి, కానీ ఇప్పుడు 300 మంది 400 మంది ఉంటున్నారు. దాంట్లో అసలైన జర్నలిస్టులు మరుగున పడుతున్నారు. ముందు వచ్చిన వాళ్ళంతా లీడర్ల దగ్గరికి వెళ్ళి బాబు వాళ్ళకి యాడ్స్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఒక విసుగు పుట్టించే స్థాయికి ఈ జర్నలిజం వచ్చింది. అంటే సమాజం దగ్గరికి వెళ్ళిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఇంకోటి దగ్గరికి వెళ్ళినా కానీ జర్నలిస్ట్ అంటే భయపడుతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది మన జర్నలిజం. అంటే చాలా చెప్పాడు కాబట్టి నేను కూడా అంటే వచ్చేటువంటి తరాలకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది ఒక ఉపాధి అవకాశంగా కాకుండా ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒక పార్ట్ టైం లాగా నేర్చుకొని, లేకపోతే ఒక సంపాదకీయ రాసుకోవాలి. కానీ దీన్నే పూర్తి స్థాయిలో ఉపాధి కల్పనగా మార్చుకుంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా మేము చేసినటువంటి సంస్థల్లో కూడా చాలా మందికి జీతాలు లేని పరిస్థితి ఈ సంస్థల్లో ఉంది. సో వచ్చేటువంటి వారు కాస్త ఆలోచించండి. ప్రతి ఏటా అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ఎప్పుడు ఒత్తిడికి ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి క్రీడలు కూడా అందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి. చెస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. ఈసారి అన్నగారు క్రికెట్ నిర్వహించలేదు, సమయాభావం వల్ల క్రికెట్ పోటీలు నిర్వహించలేదు. సో ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు ముందుంటున్నటువంటి ప్రెస్ క్లబ్ కార్యవర్గం కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఈ 2 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా ముందుండి చేస్తున్నారు. అలాగే జర్నలిస్టులకు ఫండ్ కూడా రైజ్ చేశారు. దాదాపు 10 లక్షలు కూడా చేశారు. దాని నుంచి ఇంకా కన్నగా చెప్పారు. దాన్ని చూస్తున్నటువంటి మన రెసిడెంట్ చాలా మంది ఈ జర్నలిస్టుల్లో చాలా మంది బీదలే ఉన్నారు. వారి ఇంకా ఎవరైనా ఆసుపత్రి కార్యక్రమాలు జరిగితే ఒక అండగా ఉండేందుకు ఫండ్ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఏమడిగినా కాదని మన వేగంగా కూడా ఎప్పుడు వృద్ధాపత్తి ఆయన మనకు సహకరిస్తూనే ఉంటాడు. ఏదైనా తనతో సాయశక్తుగా కాదనకుండా మనం చేస్తాడు. అలాగే కూడా మరోసారి కృతజ్ఞతలు. ప్రస్తుతం కూడా చైర్మన్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా మా జర్నలిస్టులకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ముందుకు వస్తాము. ధన్యవాదాలు. ఈ సభకు పాల్గొన్నాను. థ్యాంక్ యూ. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, నరేంద్ర మెమోరియల్ క్రీడా పోటీల
సభ అధ్యక్షులు వహిస్తున్న ప్రసన్న గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చిన పెద్దలు రూరల్ చైర్మన్ కేశవేణి గారికి, మరియు మా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వచ్చిన మన గారికి, మరియు ప్రిన్సిపల్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, సెక్రటరీ శేఖర్ గారికి, సర్పంచ్ గారికి, మరియు నరసింహాచార్య గారికి, శ్రీకాంత్ గారికి, కవిరాజ్ గారికి, మరి నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. అందరూ ఇప్పుడు జర్నలిస్టుల గురించి చెప్పారు. ఇది ఉపాధి హామీ కంటే ఈయన భక్తులు ఎందుకంటే ఉపాధి హామీ ఇంకా నయం. అటు 2 ఫీట్లు తగ్గితే 250 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ వాడు మనవం తీసినా కానీ నేను ఒక ఛానల్ యజమానిగా చెప్తున్నా, కెమెరా కనుక 5,000 రూపాయలు ఇస్తాను. 5,000 రూపాయలు ఇస్తే ఎంత అయిపోతాయి అనుకోదు. మిత్రులారా, వాళ్ళ మిత్రులు చెప్పినట్లు రండి, ఎక్కువ చదివిన కూడా ఇక్కడ రాకండి. ఎందుకంటే ఎక్కువ చదివిన ఎక్కువ చదివి ముందుగా తెలియలేదు. కాబట్టి మిత్రులారా, ఒకటి ఇప్పుడు మన నరేంద్ర మెమోరియల్ ఈ రోజుల్లో తల్లిదండ్రులనే మర్చిపోతున్నాం. అటువంటి మిత్రులను జ్ఞాపకం ఉంచుకొని మా సాయి సార్ గారు కమిటీని ఏర్పాటు చేసి, సామాన్య తెలుసు నరేంద్ర అప్పుడు 92 అనుకుంటా, అక్కడ రెడ్డి హోటల్ ఉండే, స్టేషనరీ హోటల్. ఆ రెడ్డి హోటల్లో మా నలుగురి అడ్డ రవిరెడ్డి సారు, నేను, సాంబన్న, నరేందర్, అప్పుడప్పుడు మా వార్త నుంచి వెంకటనారాయణ వచ్చేవారు. అప్పటి నుండి మాకు వ్యవసాయం ఉంది. అప్పుడు నేను రిపోర్టర్ కాదు, కాకపోతే ఒలింపిక్లో రిజల్ట్ చేస్తున్నా డైలీ ఒక స్పోర్ట్స్ ఐటమ్ చేస్తుంది. అట్లనే మా ఫిజికల్ డైరెక్టర్ సాయి సార్ కాబట్టి నా అడ్డాకనే ఉంటాయి. అప్పటి నుంచి మంచి మిత్రుడు కాబట్టి అటువంటి మిత్రుని కోల్పోయేందుకు చాలా బాధాకరమే. అటువంటి మిత్రులు ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకొని క్రీడలు ఏర్పాటు చేసినందుకు ఈ సంస్థకు ధన్యవాదాలు చెప్తూ అవకాశం వచ్చిన మిత్రులతో పల్లెటూరు నాకు కూడా అనుబంధం ఉంది. నేను ఈనాడులో 1989లో నేను ఆల్టర్నేటివ్ ఆపరేటర్గా జాయిన్ అయిన సందర్భంలో మా నరేంద్ర గారు మరి అప్పుడు నిజామాబాద్లో రిపోర్టర్గా పనిచేసేవారు. అయితే వారికి ఒక అదనపు విద్య ఉంది. అదేంటంటే ఆపరేటింగ్ కూడా వచ్చేది. అప్పుడు డెవలప్మెంట్ చాలా వృద్ధిలోకి వచ్చేది. సో నేను కూడా ఆపరేటర్ ఉన్న సందర్భంలో మరి వారికి వస్తే నాకు అప్పుడు రెస్ట్ దొరుకుతుంది. అంటే ఈనాడు డెలివరీ ఆపరేటర్ పనిచేస్తున్న సందర్భంలో వారు ఒకవేళ ఆఫీస్కి వస్తే నన్ను మీరు ఇంకేమైనా అంటే బయట టీగా నిలబడి అని చెప్పేసి నాకు రెస్ట్ ఇచ్చేవాడు. ఆయన తన వర్గంతో పాటుగా అప్పుడు రంగారావు గారు స్టాఫ్ రిపోర్టర్గా ఉండే. సో వారు ఉన్న సందర్భంలో వారి వార్తలు కూడా సార్ అక్కడ చెప్తుంటే డిక్టేట్ చేస్తుంటే నరేందర్ గారు దాన్ని ఆపరేటింగ్ చేసేవారు. అంటే నేను జర్నలిస్ట్గా వారితో అనుబంధం లేకున్నా ఆపరేటర్గా నరేంద్ర గారితో అనుభవం ఉంది. మరి వారు అసలు ఒక సంఘటన జరిగిందంటే ఇప్పుడు అంతా కూడా మనకు సోషల్ మీడియా వచ్చేసింది, మన ఫోన్స్ వచ్చేసినాయి, వాట్సాప్ వచ్చేసింది. ఒక ఇక్కడ జరుగుతున్న వార్త ఇప్పటిలోనే మనకు కొట్టేసేసి ఈ యాప్స్ బట్టి ఇమీడియట్గా ఈ ప్రోగ్రామ్ అయ్యేలా వార్త పబ్లిష్ అయ్యే పరిస్థితులు అంటే అంత ఫాస్ట్గా డిజిటల్ మీడియా అనేది విస్తృతంగా ముందుకు సాగుతుంది. మరి అప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సంఘటన అయితే ఒక చిన్న మండల జరిగితే ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదప్పుడు. ఇప్పుడు ఆ మండల జరిగితే ఆ ఊళ్ళో ఉన్న పాపాలు ఎవరంటే మామూలు సెల్ ఫోన్ తీసుకొచ్చి పంపించేస్తే ఆ వార్త ఇప్పుడు మనకు ఆ ఫోటోతో సహా వార్త వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మరి ఆ క్రమంలో భాగంగానే ఎదురుగాలు ఏదైతే జరుగుతున్న విషయం తెలుసుకొని మరి అందరికంటే ముందు నేనే వార్త ఇవ్వాలనే ఆ తపనతో ఆ ఆలోచనతో మరి ముందుకు సాగి ఇతడు మా బ్రదర్ నరేందర్ మరి ఆ రోజు మరి పోలీస్ కాలంలో మరి నక్సలైట్ల కాలంలో అనేది ఇంకా తెచ్చకుండా అది జరిగింది అందరికి కూడా తెలిసిన మరి వాళ్ళైతే చనిపోవడం అనేది మనందరికీ కూడా బాధాకరమైన విషయమే. అప్పుడు మనం ఆ సందర్భంలో యూనియన్ల పక్షాన్ని కూడా బాగా ఆందోళన చేశాం, చాలా చేశాం. కాకపోతే వారికి ఇష్టమైన ఖోఖో క్రీడను మనం బతికిస్తూ మరి ఖోఖో క్రీడలో నిష్ణాతులైన క్రీడాకారులకు ఇచ్చే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఆ ఖోఖో కాంపిటీషన్ నిర్వహించాం. విద్యార్థులు దాంతో పాటుగా ఇతర అథ్లెటిక్స్ కానీ ఇతర పోటీలు అట్లాగే మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నిర్వహిస్తున్న క్రమంలో భాగంగానే ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమై మరి కార్యక్రమం ఇచ్చేసిన అతిథిగా ఇచ్చేసిన భక్తవత్సల గారు బాబు చైర్మన్ గారిని మాట్లాడారు. 34వ
మల్లెపూల నరేందర్ గారి వర్ధాంతికి మరి మాకు అతిథిగా పిలిచినందుకు నేను ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిత్రులు సోదరుడు కూడా చైర్మన్ కేశవ్ బేన్ గారికి, అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, సెక్రటరీ శేఖర్ గారికి, మా అన్న సామన్న గారికి, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి బెబుల్ నర్సయ్య గారికి, శ్రీకాంత్ గారికి, నర్సయ్య గారికి, రామకృష్ణ గారికి, మరి అదే నరసింహాచారి గారికి, భాస్కర్ గారికి, మరి వేదికలకు పిలిచిన పెద్దలందరికీ మరి ఇక్కడ ఇచ్చేసిన కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నరేంద్ర స్మారక సభ కార్యక్రమానికి మరి నేను అప్పుడు 91లో మరి ఆయన అప్పుడే నేను పాలిటిక్స్లో ఇన్వైనటువంటి టైంలో మరి ఆయన నెక్స్లెట్స్ మంచిపై ఏరియాలో మరి పోలీసు నెక్స్లెట్ కాలంలో మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ టైంలో నేను వైస్ చైర్మన్ 95లో 96లో ఉన్నప్పుడు సతీష్ పవార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి ఈయన స్మారక సభల్లో చాలా మంది రావడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో కూడా మరి రావడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే జర్నలిస్టు మరి రిస్క్తో కూడుకున్నటువంటి పని ఇంతకు ఉండేది, చాలా రిస్క్తో కూడుకున్నటువంటి. ఎందుకంటే ఎక్కడైనా ఆపరేషన్ జరుగుతుంది, ఎక్కడన్నా ఏదైనా వార్ జరుగుతున్నది, ఏది జరిగినా కానీ ఆ దాన్ని కొన్ని సెకండ్లో కొన్ని టీవీలో చూపించాలన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ప్రాణాలకు పక్కన పెట్టి మరి అటువంటి కార్యక్రమంలో వాళ్ళు అక్కడ వెళ్ళి కెమెరా తీసుకొని అక్కడ వెళ్ళి ఆ సీన్స్ తీసి ప్రపంచానికి మొత్తానికి కూడా మరి చూపించే ఉద్దేశంతో మరి జర్నలిస్టులు మరి ప్రాణాన్ని తెగించి చేసేవారిని. అటువంటి వారిలో మరి నరేంద్ర గారు మిత్రులు పెద్దలు మరి దాంట్లో ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మనసుకు శాంతి కలగాలని, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ బిజినెస్ చేస్తున్నా మరి ఏ చదువులో కానీ వారి అభివృద్ధి చెందాలనే భగవంతుని అయ్యప్ప స్వామి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసే ప్రతి కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈరోజు జర్నలిస్టులు ఇప్పటి వరకు చాలా మంది ఈ స్టేజ్ నుంచి చెప్పడం జర్నలిస్టులు అంటే మరి ఇంతకుముందు నాకు తెలుసు ఈనాడు ఏజెంట్గా నేను స్టార్టింగ్ లో వెళ్ళాను, మేమే ఈనాడు ఏజెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు చూస్తూ ఉంటే మరి 4-5 పేపర్లే ఉండే. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను మొదలనే అడిగిన స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఈ ఆఫీసర్స్ వాళ్ళు 15th ఆగస్టు కానీ 26th జనవరికి ఏదైతే నిర్వహిస్తారో దాని కార్యక్రమానికి మనం పిలిచినప్పుడు అడగడం జరిగింది. 280-90 మంది ఈరోజు జర్నలిస్టులు ఉన్నారని అంటే సోషల్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ఈ రోజు ఉన్నారంటే పాపం పరిస్థితి వాళ్ళకు ఈ రోజు ఎక్కడ జాబ్ లేకుండా మరి నేను అనుకుంటున్నాను ప్రెస్ లో రావడం, వారి ఇల్లు గడవడం కూడా కష్టం ప్రెస్ లో. ఎందుకంటే ఈ రోజు మేనేజ్మెంట్ వారు కూడా మరి వాళ్ళకు తగినటువంటి సాలరీ ఇవ్వడం లేదు. మరి వాళ్ళ ఇష్ట పరిస్థితుల్లో చాలా పరిస్థితి వాళ్ళది దారుణం ఉంది. కాబట్టి మనం ఎటువంటి ప్రెస్ క్లబ్ వారికి ఎటువంటి సహాయ సహకారాలన్నా తప్పకుండా మాత్రమే సహాయ సహకారం తప్పకుండా మేము అందిస్తామని ఎక్కకపోమని. మరి ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ప్రెస్ మీటింగ్ ఏంటంటే పరిస్థితి వాళ్ళది. నేను చాలా అడగడం జరిగింది, మరి ఏంటి ప్రెస్ అంటే సార్ మేనేజ్మెంట్ మనం వాడుకున్న తప్పే, మరి ఎటువంటి సాలరీస్ కానీ మాకు తగినటువంటి సాలరీస్ కానీ ఎదుగుని కానీ ఇవ్వడం కూడా మరి ప్రతి నెల ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ వాళ్ళని విమర్శించడం కాదు, చెప్పడం కాదు, కానీ ఈ ప్రెస్ లో చేసిన ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మాకు చిన్న చిన్న ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, కెమెరా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే చాలా ఇది ఉంది. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ దొరకడం లేదు, బయట జాబ్ దొరకలేదు, కాబట్టి వాళ్ళు జర్నలిస్ట్ మరి ఏదైనా పర్వాలేదు జర్నలిస్ట్ వస్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏదంటే జర్నలిస్ట్ అంటే అందరికి భయం. మరి వాళ్ళకి ఇంపార్టెన్స్ వాళ్ళకు సాధిస్తున్నాయా లేవా కానీ వాళ్ళకైతే ఇంపార్టెన్స్ ఎవరు ఏ నాయకుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కూడా నాయకులకు లేనటువంటి ఇంపార్టెన్స్ మాత్రం తప్పకుండా
వాళ్ళకి ఆ గౌరవం ఉంది, ఆ గౌరవం ఉంది. కాబట్టి ఆ జర్నలిస్టులకు మరి తప్పకుండా మరి ముందు వారు కూడా మంచిగా ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలని మరి అలాగే నేను బాపుని వాగ్దానం అయ్యప్ప టెంపుల్ చైర్మన్ ఇంతకుముందు మీ అందరికీ తెలిసినట్టు 95 మున్సిపల్ వైస్ చైర్మన్గా మరి ఉన్న విషయం కూడా తెలుసు. ఆ టైంలో కూడా నాకు అప్పుడు కూడా ప్రెస్ రిపోర్ట్ అందరూ కూడా నేను ఏ కార్యక్రమం చేసినా కానీ నాకు నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలని పేపర్లు ఇచ్చేవారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను బాపుని వాగ్దానం ఎలక్షన్లో కూడా మేము ఫ్యామిలీ మొత్తం సామాన్య గారు మీ ప్రెస్ సోదరులే దాంట్లో జనరల్ సెక్రటరీగా కూడా ఉండడం జరిగింది. నేను ప్రెస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను, అక్కడ జరుగుతున్న కార్యక్రమం విద్యార్థులకు పట్టుకొచ్చే విధంగా ఈ రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం కాబట్టి మీ సహాయ సహకారాలు కావాలి. ఎవరో ఏదో పేపర్లు చెప్తే మీరు పేపర్లు లేకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అది 75 సంవత్సరాల కింద కట్టినటువంటి ఆ బాతుల వస్త్రాలను శిథిల వ్యవస్థకు వచ్చేసింది, పడిపోయే పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని మేము గత 5 సంవత్సరాల నుంచి 80 లక్షలు కలెక్షన్ చేసి ఇప్పుడు ఎంపీలకు అందరిలోని సహకారం వాళ్ళ సహకారాలు అందరూ తీసుకొని అది 2 కోట్ల మీద వాటితో ఈ రోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. మన ప్రెస్ మీట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ప్రెస్ సోదరులు కూడా చాలా మంది అక్కడ వచ్చి చూడడం జరిగింది. కాబట్టి నేను ప్రెస్ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ నుంచి ఒక 5 ఎవరన్నా వస్తే వితౌట్ ఫీజు లేకుండా నేను మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరి ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి అందరిలో ఎవరైనా ఒకరు మీరు దాంట్లో మెంబర్గా డైరెక్టర్ మేము అడ్వైజర్ కమిటీ అలాగే మేము దీన్ని చేస్తున్నాం. కాబట్టి మీ అందరిలో ఎవరైనా మీరు అందరూ చేసి ఒక కమిటీ నుంచి ఒక మెంబర్ ఇవ్వండి. దాంట్లో తప్పకుండా మేము ఒక అడ్వైజర్ కానివ్వండి కానీ ప్రొఫెషనల్ మెంబర్ కానివ్వండి తప్పకుండా నేను మీరు తీసుకుంటానని తెలియజేస్తూ, ఎందుకంటే మీ సహాయ సహకారాలు కావాలి. అందుకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం మీరు ప్రజల్లో తీసుకెళ్లాలంటే మీ వారు ఖచ్చితంగా ఉండాలి. మా సంబంధం ఆల్రెడీ మాతో ఉన్నారు కాబట్టి మీ నుంచి కూడా ఉండాలని తప్పకుండా ఫీజు లేకుండా, ఎందుకంటే 3,000 నుంచి 750 రూపాయలు పెద్ద ఫీజు కాదు. అయినా కానీ జర్నలిస్ట్ మీ కొరకు నేను ఒక 5 మెంబర్లు తప్పకుండా నేను ఫీజు కట్టుకుంటా లేదా మా కమిటీకి చెప్పి దాన్ని మార్పు చేస్తాను. 5 వేలు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్మారక సభకు నన్ను ఇచ్చేదానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రతి కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు చేసే కూడా చైర్మన్ కేశవర్ గారిని మాట్లాడుతాను. స్మారకార్థాలు నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పోటీలకు ఈరోజు ఏదైతే కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సభాధ్యక్షుడు దాస్ గారికి అలాగే పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ అయిన మన కొత్తవసరం నాయుడు గారికి అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీధరణ గారికి సాంబల గారికి పూర్తి నరసింహ గారికి అలాగే చారి గారికి శ్రీకాంత్ గారికి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్గా చేసిన నరసింహ గారికి తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను మలపుల నరేంద్ర గారికి మేము బాంబేలో స్వీట్స్ 91లో ఉంటుండే మాది. అప్పటి నుంచి అయినా చాలా పరిచయం నాకు జర్నలిస్ట్ మిత్రులు మన ప్రసాద్ గారు కానీ నరేంద్ర గారు కానీ వీళ్ళందరూ వస్తుండే అప్పుడు మా స్వీట్ రూమ్కి వచ్చి నచ్చిపోతుండే. చాలా చక్కటి స్నేహితుడి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న నేచర్ కదా ఆయన నరేంద్ర గారు. ఆయన అకాలంలో మాకు అప్పుడు చాలా బాధగా ఉండే. ఏదైతే మా కుటుంబం మొత్తం శ్రీలందరికీ చాలా దగ్గర మిత్రులు ఉండేది. ఆయన అకాలంలో మాకు చాలా బాధ అనిపించింది. చాలా దూరం కూర్చోలేకపోయాను. భగవంతుడు అంతా తొందరగా ఆ 7 రూపాయలతో పోలీసులకు నచ్చలేటప్పుడు మధ్య జరిగిన 7 రూపాయలతో ఆయన తీసుకెళ్ళాడు. మా భగవంతుడు మేము చాలా
స్నేహితుని అందరితో ఉన్న వ్యక్తిని ఇప్పటికీ మర్చిపోకుండా వారి కుటుంబ సభ్యులు ఆయన స్మారకాల్లో ప్రతి సంవత్సరం ఏదైతే క్రికెట్ పోటీలు కానీ పోటీలు నిర్వహిస్తూ జర్నలిస్టులు అందరితోటి ఆయనను ఇంకా మర్చిపోలేని విధంగా చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి అభినందిస్తూ, అలాగే జర్నలిస్టు మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను నోడాచరణంగా మీ అందరి వెంట ఉంటూ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు కూడా నాకు చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో నిజామాబాద్ నగరంలో కానీ జిల్లాలో కానీ ఆ లోపాలన్నీ మీకు చాలా తెలుసు. అంటే ఎక్కడ అభివృద్ధి చెందాలి, ఎక్కడ ఏ రోడ్డు వేయాలా, ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నదని మీకు అందరికంటే ముందు మీకే తెలుసు. కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు కానీ పరిష్కరించలేని ఎన్నో పరిష్కారం కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తూ అటువంటి కార్యక్రమం నేను నా ద్వారా చేపిస్తూ నిజామాబాద్ జిల్లా కానీ మరియు నగర ప్రజలందరికీ చదువు వాళ్ళు మీ అందరినీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఇంతకుముందు చేయడం చెప్పినట్టు జర్నలిస్ట్ వెల్ఫేర్ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. చాలా అభినందనీయమన్నా మీ జర్నలిస్ట్ అందరికీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి హాస్పిటల్ వెళ్ళాలన్న ఒక రూపాయి కూడా ఉంటాయి. అటువంటిప్పుడు 5,000 10,000 ఇచ్చిన వారికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వెల్ఫేర్ ఫండ్ కూడా నా వాళ్ళ సహకారంగా ఉంటే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పి జర్నలిస్టు ఇంతకుముందు 4-5 కంటే ఎక్కువ అయిపోతుంది. అది కూడా స్టాఫర్లే వస్తుండే ఏదైనా న్యూస్ కవరేజ్. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అప్పుడప్పుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ స్థాపనలో చేసిన న్యూస్ ఉంటే మన జిల్లా కలెక్టర్తో మాట్లాడి అది పబ్లిష్ చేయాలి. సోషల్ మీడియా వచ్చినాక యూట్యూబ్స్ ఛానల్స్ వచ్చినాక ప్రతి ఒక్కరి 285 మంది నమోదు చేసుకున్నారంటే చాలా అభినందనీయం. ఎందుకంటే జర్నలిజం అన్నది ఒక విలువలతో కూడుకున్న వృత్తి. ఆ వృత్తిని ఇంతమంది నిజామాబాద్ జిల్లాలో కాపాడుతున్నారంటే మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, జర్నలిస్టు అంటే మేనేజ్మెంట్ సరిగా జీతాలు ఇవ్వకపోవడం వల్లనే కొంతమంది పక్కదారి పడుతుందని అందరూ కూడా పక్కదారి పట్టలేదు. చాలా మంది కూడా నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు. సరే ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మాట్లాడి అంటే మీ మిత్రులకి ఏం చేస్తారు కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. సరే మాకు కూడా అర్థమైతే నేను ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే మేము కూడా ఎప్పుడు కూడా సాయం చేయడానికి జర్నలిస్టు అందరికీ మీ ఎంత తోడుగా ఉంటారని తెలియజేస్తూ, అలాగే మీరు కూడా నిజామాబాద్ నగరం జిల్లా అభివృద్ధిలో నాకు తగిన సలహా సూచనలు ఇస్తూ నేను నూడాచరణగా ఒక మంచి నూడాచరణగా జిల్లా ప్రజలందరూ గుర్తింపు తెచ్చేలా మీరు నాకు సలహా ఇవ్వాలని తెలియజేస్తూ, మరొక మల్లెపూడ నరేంద్ర గారి స్మారక పోటీలకు నన్ను ఆహ్వానించినందుకు జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కుటుంబ సభ్యులందరికీ మనకి ఒకసారి అభినందనలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా మన మధ్య ఆయన పేరును ఉంచుతున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కెమెరా
అన్న ఇటు సైడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అత్యధికంగా ఉన్న పరుగులు చేశారు 35 హైయెస్ట్ స్కోర్ చేసి మరి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆంధ్రజ్యోతి అతిథి అట్లాగే ఆ 4 క్యాచ్లు పట్టిన మన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అలియాస్ దశరథ్ వారి తరఫున వారు లేదు లేదు రెండు కూడా ఆంధ్రజ్యోతి ఇవాళ బ్యాడ్మింటన్ లో కూడా ఆంధ్రజ్యోతి దశరథ్ కమిటీ కార్యదర్శి జర్నలిస్ట్ నరేంద్ర మానగారి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన అభ్యర్థులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. 34 సంవత్సరాలుగా నిరంతరంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి సహాయ సహకారం అందిస్తున్న పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా కుటుంబం అంతా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో పోయిస్తున్నాం.